అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలపై దేవి. తనువులు కలిసిన వేళ 26వ భాగం. రచయిత బుజ్జి గారు. మరి వేదాంత్ స్వీటీని ఏం చేయనున్నాడు? స్వీటీ మళ్ళీ తన పిల్లలే అని అను గారికి తెలిస్తే రానాకైనా ఈ నిజం తెలుస్తుందా? ఈ రోజు ఎపిసోడ్ ఏం జరగబోతుందో చూద్దాం. వేదాంత్ స్వీటీని తీసుకొని, అత్తయ్య, నేను స్వీటీ నేను మన ఫామ్ హౌస్కి వెళ్దామంటే ఓకే, ఎంజాయ్ డార్లింగ్స్ అని నేను ఒకరిని మీట్ అవ్వాలి, ఈ హోటల్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళండి అంటే తనని అక్కడ డ్రాప్ చేసి వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అందరినీ చూసి స్వీటీ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ బావా అంటుంది. ఎంజాయ్ రా అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ తాగుతూ ఉంటుంది. అలా 2 అవర్స్ ఎంజాయ్ చేశాక అందరికీ బాయ్ చెప్పి ఇంకా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. వేదాంత్ స్వీటీ దగ్గరికి వచ్చి, స్వీటీ 1 మోర్ గ్లాస్ రా అంటే ఓకే అని వేదాంత్ తీసుకొచ్చిన వోడ్కా తాగుతుంది. దానిలో వేదాంత్ చాలా పవర్ఫుల్ డ్రగ్ ని కలుపుతాడు. అది సెక్స్ కి రిలేటివ్ గా ఉండేది. సో అది తాగగానే స్వీటీకి ఎలానో అయిపోయి, బావా నాకు ఎలానో ఉందంటే స్వీటీ పక్కకి చేరి, ఏమీ లేదురా, కొంచెం డోస్ ఎక్కువైంది అంతేరా, రెస్ట్ తీసుకో అని తనని రూమ్ లోకి తీసుకుంటాడు. స్వీటీకి ఏమో వేదాంత్ టచ్ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. తనని గట్టిగా పట్టుకుంటుంది. వేదాంత్ నవ్వుకొని తన మొబైల్ ఆన్ చేసి ఒక దగ్గర పెట్టి స్వీటీని బెడ్ మీదకి చేర్చుతాడు. చెప్పిన మాట వినకపోతే జీవితం ఇలానే ఉంటుంది కదా బంగారు, వద్దు వెళ్ళకని చెప్పారు. వినిందా స్వీటీ? వినకుండా వచ్చింది. ఇదే విషయం రంజిత్ విందాన్ని కూడా జరిగింది. కానీ రంజిత్ విందాన్ని ప్రేమిస్తూ ఇప్పుడు తన కోసం తను మారిపోయాడు. వేదాంత్ అలా కాదు కదా. కుందన్ ఫ్యామిలీ రానా మీద కోపంతో తాను చిన్నప్పటి నుంచి చూసిన తన విషయంలో ఇలా చేస్తున్నాడు. మరి వేదాంత్కి రానా ఎలాంటి శిక్ష వేస్తాడు చూడాలి. అసలు స్వీటీ ఈ విషయాన్ని తట్టుకోగలదా? రంజిత్ విందా బేబీ డాల్ అను అత్తమ్మ సూపర్ కదా, మనకి ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఇక మొదలు పెట్టనా అంటే మూతి కలిపి నీకు. మొదటి నువ్వు ఆ బిడ్డకి తండ్రి కాదు అని నిరూపించుకో. అప్పుడు నాతో అది ఓకేనా? అప్పటి వరకు నో అని అంటూ తన బెడ్ మీద నెట్టి తన మీదకి చేరి తన నడుము పట్టుకొని, ఇప్పుడు చెప్పి ఏంటి అంటే నువ్వు లే నా మీద నుంచి అని అంటే తన బరువుని మొత్తం విందా మీద వేస్తూ తన మెడ మీద ఉన్న గాయాన్ని మళ్ళీ పెంచుతాడు. ఆ నొప్పి కలుస్తుంది. ఆ నొప్పి కళ్ళలో నీళ్లు కూడా వస్తాయి. అంటే అయిన గాయం మళ్ళీ మళ్ళీ గాయం చేయడంతో ఈసారి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సారీ బేబీ డాల్ అని అక్కడ ఊరుతూ ఉంటాడు. తన పిచ్చి ప్రేమను చూసి విందా ఏం కాలేదులే, కొంచెం పెయిన్ గా అనిపించింది, ఇప్పుడు ఓకే అని అంటే సరే సారీ బేబీ డాల్ అని అంటాడు. ఒరే ఏం కాదులేరా బాబు, నాకు అయినా కొంచెం గాయమేలే కానీ నువ్వు ఇలా మొహం పెడితే అదే నాకు బాధగా ఉంటుందిరా, అయినా నీ ఫేస్ కి ఇది సూట్ అవ్వదులే అంటే పోవే అని తన మీద నుంచి లేచి తన మొబైల్ చూసుకుంటాడు. ఓ తను అలిగారా ఇప్పుడు అని అనుకుని విందా వెళ్ళి తన ఊళ్ళో కూర్చొని అతని మెడచూపు చేయి వేసి ఒరే అని అంటే పోవే అంటాడు. నిజంగా పోయేదా అంటుంది. ఆ అంటే నీకు ఒకటి ఇవ్వాలనుకున్నా, ఓకే వద్దు కదా సరే అని వెళ్తున్నా. అతనిని పట్టుకొని ఆపి ఏమిస్తావు అని అంటాడు. వద్దన్నావు కదా, ఇంకా ఇవ్వను, ఇంకేమీ వదులు, కిందకి వెళ్తానేమో అని అంటున్న తనని తన వైపుకు లాక్కొని తన ఫేస్ తన చేతిలో పట్టుకుని తన పెదవులు అందుకుంటాడు. మొదట్లో వింద సహకరించకపోయినా తన ప్రేమ ముద్దులో కూడా తడిసిపోతుంది తాను కూడా. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ ముద్దులో మునిగిపోతారు. వేదాంత్ స్వీటీకి మత్తుగా ఉంటుంది. ఆ మత్తులో తను ఏం చేస్తుందో అర్థం కాక బావా క్రిస్మీ అంటుంది. వేదాంత్ వద్దు స్వీటీ తప్పురా అంటాడు. ఏం కాదు బావా ప్లీజ్ క్రిస్మీ అని తను గట్టిగా తన మీదకి లాక్కుంటుంది. వేదాంత్ స్వీటీ నీకు రానా అంటే ఇష్టం కదా, తాను తప్ప మీకు ఎన్నో తాకూడదన్నావు కదా, నేనెలా నిన్ను మిస్ చేయాలంటాడు. బావ రానా ఐ హేట్ యు, నన్ను నా ప్రేమ అర్థం చేసుకోలేదు బావా, ఐ హేట్ రానా అని వేదాంత్ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయలేదు బావా, నేను అందంగా ఉండనా అని అంటే చాలా బాగుంటావురా నువ్వు, కానీ నీకు రానా అంటే ఇష్టమని నేను నీకు దూరంగా ఉన్నా అని అంటాడు. రానా మనకు శత్రువు బావా, తనని మనం ఎలా అయినా దెబ్బతీయాలని బావా, ఐ లవ్ యూ అని, ఐ వాంట్ యూ బావా, నన్ను నీ సొంతం చేసుకో అని తన ఫీలింగ్స్ ఎక్కువ అవడంతో వేదాంత్ పెదవులు అనుకుని డీప్ కిస్ చేస్తుంది. తనకు కావాల్సింది అదే కదా. స్వీటీ అలా చెయ్యగానే తాను కూడా తన జేబులో ఉన్న పౌడర్ ని తన చేతిలో తీసుకుంటాడు. స్వీటీ ఇస్తున్న ముద్దుకు ప్రేమిస్తాడు. స్వీటీ దూరమైన తనని చూసి బావా ఏమైందంటే ప్లీజ్ రా వద్దు అని అంటాడు. ఏమీ కాదు బావా అని అంటే నీకు ఓకేనా అంటే ఓకే బావా నాకు అని తనని హక్ చేసుకుంటుంది. తాను హక్ చేసుకోగానే ఆ పౌడర్ ని తన మెడ మీద వేసి స్మెల్ చూసి అక్కడ మొత్తం కూడా లిక్ చేస్తూ తనలో కూడా విపరీతమైన కోరికలు కలిగేలా చేసుకుంటాడు వేదాంత్. ఒకరు ప్రేమగా ముద్దులో తేలుతుంటే వీళ్ళేమో మత్తులో తేలిపోతున్నారు.
రానా, వల్లి రూమ్లోకి వెళ్ళగానే వల్లిని పట్టుకోబెట్టి తన పక్కన కూర్చుంటాడు. రానా గారు అంటే అడుగు తమకి డౌట్ అని అంటే, అసలు మాధురి గారు ఎవరు? మీరు తనని అమ్మకాన్ని అమ్మంటున్నారు. మీ అమ్మగారేమో తనని తప్పు కదా అలా అన్నారేంటి? తాతయ్య వాళ్ళు కూడా తాను వస్తే ఏమీ కాదు ఇంకా హ్యాపీ అని అంటున్నారు. అసలు తను ఎవరు ఎక్కడ ఉన్నారంటే అదొక చిన్న ఇల్లు. చుట్టూ పూల మొక్కలతో అందంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒక ఆవిడ అంటే 50కి దగ్గరలో ఉంటారు కానీ చాలా అనుకోగా అందంగా ఉంటారు. పూల మొక్కలకు నీళ్లు పోసి ఈవినింగ్ టైం అవడంతో కొంచెం టీ తీసుకుని తాగి ఫ్రెష్ అయి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటుంది. అలా చేసుకొని తన మెడలో ఉన్న బంగారు తాడికి బంగారు తాళిబొట్టుకి కుంకుమ పెట్టి మా బంధం అందరికీ తప్పుగా అనిపించొచ్చు కానీ నా అభి మీద నా ప్రేమ నాకు ఎప్పుడు తప్పుగా అనిపించదు తను నాకు అని. ఆ రాక్షసి రాకపోతే మా జీవితం ఇంకా బాగుండేదనుకొని అసలు అక్కడ ఏం జరుగుతుందో అని అభికి కాల్ చేస్తుంది. అప్పుడే వసుంధర బయటికి వెళ్ళడంతో ఇది మారదనుకొని నాన్నమ్మ కొంచెం బయటికి వెళ్ళేస్తాను అని అంటే వాళ్ళ అమ్మ మాధురిని అడిగానని చెప్పి పెద్దవాడా అని అంటే ప్రేమగా వాళ్ళ అమ్మ వైపు చూసి రేపు మనతో పాటు వస్తుంది కదా అమ్మా అంటే ఒంటరిగా ఉంటుంది తాను అని అంటే నేను ఉండగా తను ఎప్పుడు ఒంటరి కాదమ్మా అని మాధురి గారి దగ్గరికి స్టార్ట్ అవుతాడు. వీళ్ళ స్టోరీలో కొంచెం బ్రేక్ ఇద్దాం. అసలు అక్కడ పాపం స్వీటీ జీవితం ఏమైపోతుందో కదా. స్వీటీ వేదాంత నడిపై అలా లించేస్తూ ఉంటే స్వీటీలో తాపం పెరిగి తనని ఇంకా గట్టిగా అదుముకుంటుంది తన వైపు. వేదాంత్ స్వీటీ ఫేస్ నిండా ముద్దులు పెట్టి ఐ లవ్ యూ రా అంటూ ఉంటే లవ్ యూ బావా అని అంటుంది. స్వీటీ ఫేస్ నిండా ముద్దులు పెట్టి తన పెదవులు అందుకొని ముద్దు పెడుతూ తన నడుముని నలిపేస్తుంటాడు. స్వీటీ మత్తుగా మురుగుతుంది. బావా అని ఏమైందిరా అంటే ఏం లేదు అని అంటూ ఉంటే తన డ్రెస్ కి ఉన్న బ్యాగ్ చెక్ తీసి తన వెనుక చేరి వీపు భాగంలో కిస్ చేస్తూ తన అందాలను చూస్తూ ఆనందం పొందుతుంటాడు. తన చేతులు పెదవులు చేస్తున్న పనికి స్వీటీ తట్టుకోలేక ముందుకు తిరగగానే తన డ్రెస్ రిమూవ్ చేసి అలానే స్వీటీ డ్రెస్ కూడా తీసి తన అనువరకు ముద్దులు పెడుతూ తనలో ఇంకా కోరికలు పెరిగేలాగా చేస్తూ ఉంటే తాను కూడా స్టెప్ తీసుకుని వేదాంత్ని టచ్ చేస్తూ కిస్ చేస్తూ వేదాంత్ స్వీటీని తన సొంతం చేసుకుంటాడు. నైట్ మొదలైన వాళ్ళ రతి క్రీడ మార్నింగ్ వరకు ఎన్నిసార్లు జరిగిందో ఒకరికొకరు పోటీ ఇచ్చుకుంటూ మరి వాళ్ళ కామవాంఛ తెచ్చుకున్నాను. స్వీటీ అందాన్ని చూస్తూ తన అనువనువు తాకుతూ ముద్దులు పెడుతూ పెరుగుతూ ఆ రాత్రి మొత్తం స్వీటీని తనివి తీరా అనుభవించాడు వేదాంత్ వేసిన వలలో పడి స్వీటీ తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇలాంటి వాళ్ళని నమ్ముతూ కుందన్ సింహ ఫ్యామిలీకి చెడు చేయాలని చూస్తుంది కానీ ఇప్పుడు తన జీవితమే తనకి కాకుండా పోయింది కదా. అందుకే చెప్తే వినాలి అంటారు. వద్దు అన్న మను గారు వచ్చినందుకు ఇప్పుడు ఇలా తన జీవితాన్ని కోల్పోయింది స్వీటీ. అభి గారు మాధురి గారు అభి ఎందుకు ఇంకా కాల్ చేయలేదు అనుకుంటే తనకు కాల్ చేస్తూ ఉంటే మధు అంటాడు. వచ్చావా అభి కూర్చొని బాటిల్ ఇచ్చి ఇప్పుడే కాఫీ తీసుకొస్తా అంటుంది. ఇప్పుడు అవి ఏ వద్దు కానీ లరా నీతో మాట్లాడాలి అంటాడు. ఏమైంది అభి ఏమైనా సీరియసా అంటే అదే లేదు మధు రా నువ్వు అని తన చేతిని పట్టుకొని లవ్ యూ రా అంటాడు. లవ్ యూ అభి కానీ ఏమైందో చెప్పలేదు నువ్వు అంతా బాగానే ఉందా? తను మళ్ళీ ఏమైనా చేసిందా అంటే ఏదో చేయాలనుకుంది కానీ రానా తన నోరు మోయించాడు. అసలు తన ప్రాబ్లం ఏంటి అసలు తను ఎవరో తెలియదు మనకి కానీ మన జీవితంలో ఒక ప్రిన్సిపాల్లో వచ్చి నిన్ను నాకు కాకుండా చేసింది. వస్తుందని అవమానించి బాధ పెట్టింది. నీకు ప్రశాంతంగా లేకుండా చేస్తుంది. అసలు నువ్వు తనని ఎప్పుడూ చూడలేదని చెప్పినా నీ వల్ల మోసపోయానని అనుకుంటూ అత్తయ్య మావేడని చెప్పడంతో వాళ్ళ ఒక ఆడపిల్ల అది ఎవరు లేని అమ్మాయిని నీకు తనకిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి నీ జీవితం నా జీవితం ఎటూ కాకుండా చేసిందని బాధపడుతూ అంటూ ఉన్న మధుని నా గురించి నీకు తెలియదా అని అంటాడు. తెలుసు కాబట్టి ఇంకా నేను ప్రాణాలతో నీతో ఇలా ఉన్నాను అభి అని నా అభి ఎప్పుడు తప్పు చేయడు అని అంటే థ్యాంక్స్ మధు అని అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు తెచ్చుకోవడం కానీ నువ్వేదో చెప్తా అన్నావు అంటే రేపు ఈవినింగ్ అందరం సుబ్రహ్మణ్యపురం వెళ్తున్నాం. నువ్వు కూడా రావాలి. ఇది రానా డెసిషన్. మరి ఇక నీ ఇష్టం అంటే ఇంటి రానా చెప్పాడా అంటే అవును అది కూడా వస్తువు ఉంది అంటే ఇప్పుడు ఆవిడ గారు సైలెంట్ గా ఉన్నదా ఉంటే ఉంటుందనుకున్నావా? లేదు నోరు పెంచాలని చూసింది. రానా అన్న మాటలకు సైలెంట్ అయ్యి ఎక్కడికో పోయిందని అంటాడు. అసలు తన ప్రాబ్లం ఏంటది అంటే అదే కదా తెలియదు కానీ రానా ప్రతి ఒక్కటి బయట పెడతానని అందరి గురించి అన్నాడు. మన కోడలు తెలుసు కదా మళ్ళీ తన మీద కూడా కుట్రలు జరుగుతున్నాయి. మనోహర్ గారికి కూడా ఇలాంటిదే ఒక సమస్య వచ్చింది. శ్రవంతి అని ఒక ఆవిడ తన వసుకి ఫ్రెండ్. ఇది మొత్తం చూస్తుంటే అందరూ కావాలనే మన కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ ఇలా చేస్తున్నారేమో అర్థం కావట్లేదు. రానా మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తాడు. ఏం జరుగుతుంది అది మన చుట్టూ అసలు అంటే తెలుస్తాయిలే మధు. ఇక ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఒక్కొక్కటిగా అన్నీ తెలుస్తాయి అని చక్కగా ఉన్న తన రూపం చూసి తన దగ్గర జరిగి మధు అంటాడు. తాను అభి చెప్పిన విషయాలు ఆలోచిస్తూ ఏంటి అభి అని అంటే
తన బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటాడు. ఏం చేస్తున్నావు అవి అంటే, ఏముంది నా ముద్దుల బొమ్మకి ముద్దు పెట్టానంటే తమరు వేషాలు తగ్గించండి అని అంటూ ఉంటే, లేదు ఇంకా అని అంటే ఆపు ఇక అని నైట్ ఉంటావా వెళ్తావా అని అడుగుతుంది. ఏమైనా ఇస్తా అన్నావు అనుకో ఉంటాను అని అంటే కోపంగా చూస్తూ తమరు కుట్రపిల్లాడు కాదు అర్థమైందా అని వంట చేస్తాను అవి తిని వెళ్ళు అంటే ఈ రోజు ఇద్దరం కలిసి వంట చేద్దామని తనకు హెల్ప్ చేస్తుంటాడు. తనని అపరూపంగా చూస్తున్న మధుని అవి అలా చూడకు, ఇప్పుడు నువ్వు నాకు మన లవ్ డేస్ గుర్తొస్తాయి, ఇప్పుడు అవి గుర్తొస్తే నీకే ప్రాబ్లం అంటే తన చెయ్యి మీద ఒకటి వేసి చాలే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వని అంటే సరే అని వెళ్తాడు. అభి గారు వేద వాళ్ళ అమ్మ వీణ గారు గుర్తున్నారా, తను వాళ్ళ అన్నయ్య చెప్పాడని ఒకరిని కలవడానికి వెళ్ళారు కదా, మనం అసలు వాళ్ళని మర్చిపోయాం కదా, వీళ్ళందరి గురించి తెలుసుకుంటూ అందుకే ఇప్పుడు ఇక వీణ గారు వినోద్ గారి దగ్గరికి వెళ్ళాం. వీణ గారు వాళ్ళ ఇంటి నుంచి కారులో వెళ్ళడంతో వినీత్ కూడా కార్ వెంట వెళ్తాడు. వాళ్ళ అన్నయ్య చెప్పిన హోటల్కి వెళ్ళి వాళ్ళ అన్నయ్య చెప్పిన రూమ్ కి వెళ్తుంది. డాగ్ ఓపెన్ గా ఉండడంతో లోపలికి వెళ్తుంది. అక్కడ రూమ్ మొత్తం డెకరేషన్ చేసి ఉంటుంది. వెల్కమ్ వీణ అని రాసి ఉంటుంది. ఇంకా తన కోసం వినీత్ రాసిన కవితలు కూడా ఉంటాయి. తన కాలేజ్ లో ఉన్న కొన్ని పిక్స్ తన కోసం అక్కడ ఒక బాక్స్ లో ఇంకా జ్యువెలరీ ఉంటుంది. చుట్టూ చూస్తూ ఉంటే అన్నయ్యకి తను ఎవరో తెలుసా, మరి నాకు ఎందుకు చెప్పలేదు, వస్తాడు కదా రాని మన కోపంగా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బయటికి చూస్తూ ఉంటుంది. అప్పుడే వినీత్ గారు ఫార్మల్ సూట్ లో వస్తారు. వచ్చి వీణా గారు అటు తిరిగి ఉండడంతో తన కోసం ఒక కవిత చెప్తూ ఉంటే తను వెనుకకి తిరుగుతుంది. ఎదురుగా ఉన్న తను చూసి విన్ను నువ్వా అని అంటుంది. అంటే వీణా గారి క్లాస్ లో విన్ను చాలా క్లవర్ స్టూడెంట్, ఆ కాలేజ్ లో ఒక ఫౌండర్ తరఫున చదువుకున్నాడు, సో తన అందరికీ తెలుసు. మీరా అని అంటూ ఇది మీరేనా అయితే అని అంటుంది కోపంగా. అవును అని అంటాడు. వీణా గారికి కోపం బాధ ఏం పన్నొచ్చేస్తాయి. వెనకకి తిరిగి తన కన్నీళ్లు రాకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తుంది కానీ అవి తన మాట వినను అని చెప్పి బయటకు వస్తుంటాయి. వినీత్ గారు తన ఎదురుగా వచ్చి వీణా సారీరా అంటాడు. అలా అంటున్న తనని చెంప మీద గట్టిగా కొడుతుంది. తను ఇంకేదో చెప్పాలని ట్రై చేస్తుంటే మళ్ళీ కొడుతూనే ఉంటుంది. వినీత్ గారు కూడా అలా ఉండిపోతారు. తను కొడుతున్న ఏమి మాట్లాడకుండా తనను కొట్టి కొట్టి ఇక తన షర్ట్ కలర్ పట్టుకుని ప్రేమించిన వాడివి ప్రేమను చెప్పలేనప్పుడు నీ ప్రేమ ఎందుకు, నాతో మాట్లాడేవాడివి కదా నువ్వు, మరి నాకు నన్ను ప్రేమించిన విషయం ఎందుకు చెప్పలేదు, చెప్పకుండా నీ దారి నువ్వు వెళ్ళిపోయావు, నా జీవితం చూసావా ఇప్పుడు ఎలా అయిందో, ఇది నీ వల్లే, నువ్వు నా కోసం రాసిన ప్రతి పదాన్ని నేను ప్రేమించాను, అది అతనే అని చెప్పగానే పిచ్చిగా అలా నన్ను పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను నిజ స్వరూపం నాకు చూపించాడు, మొత్తం నీ వల్ల నా జీవితం ఇలా అవడానికి అని ఐ హేట్ యు అని డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తే తనకి వేద ఇద్దరు కనిపిస్తారు. అక్కడ వాళ్ళని చూసి మీరేంటి ఇక్కడ అంటుంది. అమ్మా ఏమైంది, నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు, ఏడ్చావా, ఇక నీ లైఫ్ లో ఏడ్చే రోజులు అయిపోయాయి, ఇప్పుడు హ్యాపీ అంతా అని అంటే వాళ్ళతో ఏంటే నీకు కూడా తెలుసా ఈ మీటింగ్ గురించి అంటే అవును రానాని మొత్తం చేసింది, రానాకి తెలుసా, రానాకి కాదు ఇంట్లో అందరికీ తెలుసు, రానా అందరికీ ఈ విషయం చెప్పాడు, ఇంకా అందరికీ ఇష్టమే, ఏంటి ఇష్టం ఏమి ఇష్టం అంటుంది కోపంగా. ఏంటి అంటే వేద్ చెప్పరా నువ్వే అని అంటుంది. అత్త అది అంటే ఏంటి వేద్, అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారని కోపంగా వెనక్కి తిరిగి వినీత్ గారిని చూస్తుంది. వినీత్ గారు నాకేం తెలియదు అన్నట్టు చూస్తారు. వేద వెళ్దాం రండి అని అంటుంది. వేద అమ్మ అని పిలుస్తుంది. వేద ఏం మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతో. ఇప్పుడు వీణా గారికి వినీత్ గారికి పెళ్లి చేసింది దయచేసి తప్పుగా అనుకోకండి, తాను ఊహించిన లైఫ్ ఒకటి, బట్ వాసు గారితో ఉన్న లైఫ్ తనకి నరకమే ఇచ్చింది. ఇక అన్ని బాధలు పడిన తన లైఫ్ లోకి తనను ప్రేమించే ఒక వ్యక్తిని తీసుకురావడం తప్పు కాదు అంటున్నా. ఫీలింగ్స్ అనేవి ఒక ఏజ్ వరకు అది మాత్రమే కాదు కదా, అందుకే ఎవరు తప్పుగా అనుకోకండి. మన స్టోరీలో యంగ్ జనరల్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఉంటాయి, రొమాన్స్ తప్పుగా అనుకోకండి. వేద తన లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టి వినీత్ గారిని వీణ ఎదురుగా తీసుకొచ్చి పక్కన కూర్చోమంటారు. ఏంటి మీరు చేసేది, వెళ్దాం పదండి అని లేస్తున్న తన చేతిని వినీత్ గారు పట్టుకుంటారు. ప్లీజ్ వీణ అని అంటే ఏం చేస్తున్నావు నువ్వు వదిలి అని తన చేతిని వదిలిపెట్టుకుంది. వేద కోపంగా అమ్మా ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు అనుకో, నేను నీకు కనిపించను ఇంకా అని అంటే వెనక్కి తిరిగి ఏం మాట్లాడుతున్నావు వేద, పిచ్చా మీకు అందరికీ అని కోపంగా వినీత్ చూసి ఇప్పుడు నా వల్ల నీకు నా వాళ్ళని నాకు దూరం చేయడానికే వచ్చావా నువ్వు అంటారు వీణ గారు. ఆ మాటకు వినీత్ గారికి బాధగా అనిపిస్తుంది. ఏమంటున్నావు అంతా, మేము నిన్ను దూరం ఎందుకు చేసుకుంటాం, నువ్వు వాడి వల్ల అన్ని బాధలు పడ్డా మాకు ఎందుకు చెప్పలేదు, నువ్వే మమ్మల్ని నీ వాళ్ళు అనుకోలేదు అనుకుని ఉంటే 25 సంవత్సరాలుగా నువ్వు అలాంటి వాడితో ఉండిపోయేదానికి, మా మీద నమ్మకం లేక నువ్వు మాకు చెప్పలేదా అని అంటే
వేద నేనే కారణం బావా, అదే నేను పుట్టకుండా ఉండింటే అమ్మకి ఈ బాధ ఉండకపోయేది తనకు. అంటే వీణ గారు, ఏం మాట్లాడుతున్నావు వేద నువ్వు? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడి నా జీవితానికి ఉన్న ఒక ఆనందం నువ్వు? నువ్వే ఇలా మాట్లాడితే నాకు ఎంత కష్టంగా అనిపిస్తుంది. అక్కడ తన అబద్ధపు ప్రేమని నమ్మి మోసపోయింది నేను, మరి నా తప్పుకి నేను శిక్ష అనుభవించాను కదా అని విని చూసి, తను నన్ను నిజంగా అంతలా ప్రేమిస్తే ఎందుకు నాకు చెప్పకుండా ఉండాలి? తనకు తెలుసు కదా నేను వాసుని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్క రోజు కూడా నాతో అవి రాసింది నేనే, ఆ లెటర్స్ నావే అని చెప్పి ఉండాలి కదా. అంటే అప్పుడు వినీత్ గారు, ఈయన, నువ్వు తనతో అంత ఆనందంగా ఉంటే నేను నీ ఆనందాన్ని ఎలా దూరం చేయగలను? నువ్వు తనతో హ్యాపీగా ఉంటే చాలని నేను నీకు దూరంగా వెళ్ళాను. నాకు రానా ఈ విషయం చెప్పే వరకు నువ్వు రావాలి. వాడి వల్ల బాధపడుతున్నావని తెలిస్తే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండేవానని అంటాడు. వేద వైపు చూసి, వీణా గారు, వేద వెళ్దాం పదా ఇంకా అంటే వేద కోపంగా, ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు వెళ్దాం వెళ్దాం అని అంటున్నావు? ఈ రోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నా కోసం, లేకపోతే నేను భావన పెళ్లి చేసుకోను. నీలాగే ఒంటరిగా మిగిలిపోతాను అని అంటే వీణ గారు వేద చెంప మీద కొట్టి తన మెడలో తాళి తీసి, ఇదిగో మీ నాన్న కట్టిన తాళి, తను ఎలాంటి వాడైనా నా భర్త తను అని అంటుంది. వేద కూడా కోపంగా, అలాంటి వాడు నీకు భర్త ఏమో కానీ నాకు మాత్రం తండ్రి కాదు, రానా వాడిని ప్రాణాలతో ఉండనివ్వడని అంటే కోపంగా, అంటే నీకు వాసు ఎక్కడున్నాడో తెలుసా అని అంటే తెలుసు అంటాడు వేద్. అయితే నేను తన దగ్గర తీసుకువెళ్ళండి అంటుంది. ఇచ్చా అమ్మా నీకు అని అంటే, తను మీ నాన్న వేద అంటే వేదని వెనుక ఉన్నారే అతడు నా నాన్న అని అంటే వేద అని అరుస్తుంది గట్టిగా. ఏంటి వినేదిది, నువ్వు అని హ్యాపీగా ఉంచడానికి వచ్చావా లేక నన్ను ఇంకా బలహీనంగా చేయడానికి వచ్చావా అని అంటుంది. అది కాదు వీణ, నేను చెప్పేది విను అని తన మౌనం నుంచి తనని తీసిన ఫిక్స్ చూపిస్తాడు. అవి చూసి అంత ఆనందంగా ఉన్న దాన్ని తన అద్దంలో చూసుకొని చాలా రోజులే అయింది. వసుంధర ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వసుంధర ఒక హోటల్కి వెళ్తుంది. వాళ్ళ అన్నయ్యని కలవడానికి. జయదేవ్ అతను శ్రవంతితో కాల్ మాట్లాడినప్పుడు ఇతనే జై. వసుంధర జయదేవ్ ఇద్దరు అన్నా చెల్లి. సింహ ఫ్యామిలీ మీద పగతో వసుంధర అభిదీప్ గారిని మోసం చేసి వాళ్ళ మధ్య ఏదో జరిగిపోయింది అని అందరినీ నమ్మించి అభిదీప్ గారిని, మాధురి గారిని దూరం చేసి మాధురి ప్లేస్ లో వసుంధర వచ్చింది. ఇంకో చండాలం ఏంటంటే వేద వాళ్ళ నాన్నున్నాడు కదా వాసు, తాను వసుంధర ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే కుక్కల కన్నా హీనం అన్నమాట. అభిదీప్ గారికి దగ్గర అవ్వాలని చూసింది వసుంధర, కానీ అభి మాత్రం మాధురిని తప్ప తనని ఏ రోజు ముట్టుకున్నదే లేదు. వాళ్ళిద్దరు సమాజానికి భార్యాభర్తలు అంతే, వాళ్ళ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. వసుంధర స్రవంతి ఫ్రెండ్స్ అవడంతో వాసు గారికి వసుంధరకి పరిచయం రెండు పెళ్లిళ్ళు చేసుకొని ఇద్దరు భార్యలు ఉండగా వసుంధర తనని యాక్సెప్ట్ చేసిందంటే చూడండి. వాసు గాడు ఎలాంటి వాడు, ఇలాంటి వాడు వీణ గారి జీవితంలో ఉండకూడదు. తనే ప్రపంచంగా తనని ఇప్పటికీ ప్రేమిస్తున్న వినీత్ గారే వీణకి కరెక్ట్. వసుంధర వాసు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని రానాకి తెలిస్తే వాసు ప్రాణాలు ఎప్పుడో పోయేవి, పర్లేదు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. స్రవంతి మను గారిని ఇష్టపడింది, కానీ మను గారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ పగతో తనతో కలిసి బిడ్డ కాలం చూస్తుంది, కానీ అలాంటి రాక్షసుకి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అప్పుడే అను గారు ప్రెగ్నెంట్ అని తెలుసుకొని తను చూపించుకున్న డాక్టర్ డబ్బులు ఇచ్చి మరి తన కడుపులో ఉన్న కవలలను చెప్పకుండా చేసింది. కానీ అను గారు కూడా అప్పుడు డాక్టర్ చదువుతుండడం వల్ల తనకి ఎన్నిసార్లు వచ్చినా డాక్టర్ మీరు అలా అనుకోకండి, రిపోర్ట్స్ చూడండి అని తనది కాని రిపోర్ట్ తనకి చూపించి కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్న ఫీలింగ్ ఉన్న అది తన ప్రేమ అని అపోహపడేలా చేశారు. వసుంధర, శ్రవంతి, వాసు, జై వీళ్ళు చేసిన కుట్రలు అన్ని ఇన్ని కావు. వసుధ గారికి పుట్టిన రానా అని తన బిడ్డ అని తనని వసుధ గారికి దూరం చేసింది. మరి వీళ్ళు చేసిన తప్పులు ఎప్పుడు బయటపడతాయో చూడాలి. వసుంధర వాళ్ళ అన్నయ్యని కలిపి, అన్నయ్య ఎలా ఉన్నారా అని అంటే ఓకే అని ఇద్దరు నెక్స్ట్ వాళ్ళ ప్లాన్స్ అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శ్రావంతి వస్తుంది. శ్రావ్స్ చాలా రోజులు అయిపోయిందని జైవిని తనని హక్ చేసుకుని మిస్ యూ బేబీ అని ఇద్దరు హక్ చేసుకుని బుగ్గల మీద కిస్ చేసుకుంటారు. కర్మ ఏంటంటే అక్కడ వసుంధర ఉంది కాబట్టి ఆగదు, లేకపోతే వాళ్ళ వేషాలు చెప్పలేనివే. వసుంధరని చూసి ఇద్దరు దూరం జరిగి తనకి అటొకరు ఇటొకరు కూర్చుంటారు. ఇంతకంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంకో 9 నెలల్లో మనం మనం అనుకున్నది జరుగుతుంది. ఆ మనీ మన సొంతమైతే ఆ గుడిని నామరూపాలను కూడా చేయవచ్చని అంటాడు. వసుంధర శ్రవంతిని చూస్తూ శ్రావ్స్ అసలు వాసు ఎక్కడ కనిపించలేదు, అలానే వాళ్ళ వైఫ్ కూతురు కూడా నాకు అక్కడ కనిపించలేదని అంటే అన్నయ్యని నీ కొడుకు కాని కొడుకు కిడ్నాప్ చేశాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎక్కడ తనని దాచిపెట్టాడో అర్థం కావడం లేదు అంటే వాసుని రానా కిడ్నాప్ చేశాడు ఎందుకని అంటుంది. వేదాంత్ స్వీటీ మార్నింగ్ 8 అవుతుంది. స్వీటీకి తనని ఎవరో గట్టిగా పట్టుతున్నట్లుగా ఉంటుంది. చిన్నగా కళ్ళు తెరుస్తూ వస్తుంది. చుట్టూ
వాళ్ళ ఫామ్ హౌస్ చిన్న వెలుగు మాత్రమే వస్తూ ఉంటుంది బెడ్రూమ్ నుంచి, బెడ్ ల్యాంప్ నుంచి. పక్కకు చూసిన తనకి ఏమీ అర్థం కాదు. తనకి డైరెక్ట్ గా తగులుతున్న స్పర్శకి ఒకసారి తనని తాను చూసుకుంటుంది. పక్కన వేదాంత్ ఇద్దరికి ఒంటిగా ఏమీ లేవు. ఇద్దరు నగ్నంగా ఉన్నారు. తనలో మార్పు అర్థమవుతోంది. నైట్ జరగకుండా జరిగిందని తన బాడీని చూస్తుంది. మొత్తం వేదాంత్ పంటిగాట్లు ఇంకా కమిలిపోయి ఉంటుంది. ఏడుపు వస్తుంది బాగా. నైట్ నాతో బావా ఇలా అసలు ఏం జరిగిందని బావా బావా అని పిలుస్తుంది. వేదాంత్ మంచి నిద్రలో ఉంటాడు. ఏంటి స్వీటీ పడుకోరా అని తనని ఇంకా గట్టిగా తన వైపు లాక్కొని పడుకుంటాడు. స్వీటీకి కోపం వచ్చి ఒకటి కొడుతుంది చెంప మీద. ఏంటి ఏమైంది, ఎందుకు కొట్టావంటే ఏం చేసావు నా జీవితాన్ని అని ఏడుస్తూ అడుగుతుంటే అప్పుడు వేదాంత్ నువ్వే కదా నేను వద్దు స్వీటీ అని అన్నా, ఐ లవ్ యూ బావా నన్ను రెచ్చగొట్టావు, నీకు తెలుసు కదా నా ఫీలింగ్స్ అలా, నువ్వే రెచ్చగొడితే అప్పటికి చాలా కంట్రోల్లో ఉన్నా కానీ నువ్వే ఐ వాంట్ ఒక కిస్ చేశావు. ఇక నేను కూడా నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయా. నేను అలా చేశానా అంటే నువ్వే రానా మీద కోపంతో నాకు ప్రపోజ్ కూడా చేశావంటాడు. ఏడుస్తే తను పట్టుకుని స్వీటీ చూడరా నన్ను అంటే చూస్తుంది. కథ కొనసాగుతుంది. మరి స్వీటీ జీవితాన్ని నాశనం చేసిన వేదాంత్ పాపం తనని ఇప్పుడు ఏం చేస్తాడో. తన జీవితాన్ని తన చేతుల నాశనం చేస్తుంది స్వీటీ. రానా వాళ్ళ ఫ్యామిలీ మీద పగతో వీళ్ళందరూ కలిసి వీళ్ళ జీవితాన్ని ఏం చేస్తారో ఏంటో. మరి రానా వీళ్ళ గురించి తెలుసుకుంటాడా లేదా, తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.